ఒక అవకాశం వస్తే అదే 10,000 అన్నట్టుంది శ్రీయ ప్రస్తుత పరిస్థితి. గోపాల తర్వాత ఆమెకి మరో సినిమా లేదు. అలాంటప్పుడు బాలయ్య 100 సినిమాలో ఛాన్స్ అంటే ఇక తిరిగేముంటుంది. నాకు ఇంత కావాలి అని డిమాండ్ చేసే సన్నివేశం కూడా ఉండదు. ఆ పరిస్థితిని క్రిష్ టీం బాగానే క్యాచ్ చేసుకుంటుంది. ఇప్పుడు స్టార్ హీరోయిన్లు ఎవరు కూడా కోటికి తగ్గే పరిస్థితి లేదు. వాళ్ళుంటే సినిమాకి అదనపు క్రేజ్ వస్తుంది కాబట్టి తప్పదన్నట్టుగా ఎంపిక చేసుకుంటున్నారు నిర్మాతలు. బాలయ్య 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణికి కూడా మొదట స్టార్ హీరోయిన్ నే ఎంపిక చేసుకోవాలనుకున్నారు. చివరి వరకు ప్రయత్నాలు చేశారు కానీ ఎవరూ అందుబాటులో కనిపించలేదు. ఇక మరో ప్రత్యామ్నాయం లేక శ్రీయను ఎంచుకున్నారు క్రిష్. అయితే ఆమె ఈ సినిమా చేస్తున్నందుకు గాను కేవలం 40 లక్షలే అందుకుంటుందట. కాల్ షీట్లు కూడా భారీగానే కేటాయించిందట. శ్రీయ ఓకే కావడంతో దర్శక నిర్మాత క్రిష్ కి బోల్డంత డబ్బు ఆదా అయినట్లుంది. అయినా బాలయ్య సినిమా అంటేనే ఒక ప్రత్యేకమైన క్రేజ్. దానికి తోడు 100వ చిత్రంగా గౌతమిపుత్ర శాతకర్ణి వస్తోంది. ఇప్పటికీ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక హీరోయిన్ నయనతార అయితే ఏముంది, అనుష్క అయితే ఏముంది, శ్రీయ ఎంపిక నిర్ణయం ముమ్మాటికి సరైనదే అని చెప్పొచ్చు. హీరోయిన్ కి పెట్టాల్సిన కోట్ల రూపాయల్ని సినిమాపై హంగుల కోసం కేటాయిస్తే మరింత భారీతనం వస్తుంది అన్నట్టు ఈ సినిమా చేయడం ద్వారా శ్రీయకి చాలా లాభాలే ఉన్నాయి. ఆమెకి అందుతున్న పారితోషికం తక్కువే కావచ్చు కానీ బాలయ్య 100వ చిత్రంలో నటించిందన్న ఓ గుర్తింపు అయితే దక్కుతుంది. సినిమా హిట్ అయితే ఆమెకి మరిన్ని ఆఫర్లు వెల్లువెత్తే అవకాశాలు లేకపోలేదు. ఫస్ట్ టైం చూస్తాన్రా ఇలాంటి అమ్మాయిని. మనసుకు మనసు, జాలికి జాలి. ఏజ్కి ఏజ్. మదర్ తెరిసాయే మళ్ళీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ. అయ్యో